పిలిచారు. హ్మ్. అంతేగాని ఏంటి సార్ ఎవరు చెప్పింది కాదు నాకు ఎవరు కులగణనతో నష్టం ఏంటి? ఆ? కులగణనతో నష్టం ఏంటి? నష్టం ఏంటి? ఇతర దేశాల వారికి మన కులాల వల్ల ఈ దేశం నాశనం అయిపోయిందని ఒక ఫీలింగ్ ఉంది. హ్మ్. కులాల ఫీలింగ్తో వాళ్ళు ఎప్పుడు కొట్టు సస్తూ ఉంటారు. హ్మ్. ఆ దేశం ముందుకు రాదు అని చెప్పి అంటారు. ఇంగ్లీష్ వాళ్ళే కాదు, హ్మ్. మిగిలిన దేశస్తులు. హ్మ్. ఆ విధంగా మన విడగొట్టగలిగారు. హ్మ్. రాజులు కూడా కులం మీదే రాజులయ్యారు. బ్రిటిష్ వాళ్ళు కూడా అదే కదా. కులం మీదే రాజులయ్యారు. ఆ కుల పెద్దే రాజు అయ్యి ఆర్మీని పోజేసుకుని యుద్ధం, గుర్రాలు, ఏనుగులు పాడయ్యేను ఉండే చేశాడు. అట్లా ఇంగ్లీష్ వాళ్ళు రావడానికి ఆక్యుపై చేయడానికి అవకాశం. కనుక ఇలాంటి దానికి కష్టపడి పాపం ఆ పటేల్ గారు చేశాడు, సంఘటితం చేశాడు. మళ్ళీ ఎందుకు పెడతారు ఈ దుకాణం ఎందుకు పెడతారు అని. కానీ సార్ దేశంలో ఫార్వర్డ్ కమ్యూనిటీస్ కొట్టుకోవడం ఉంది కానీ డౌన్ ట్రేటెడ్ కమ్యూనిటీస్లో కొట్లాట ఎక్కడుంది? మీరు ఒక్కటి గ్రహించాలి. అక్కడ ఫార్వర్డు బ్యాక్వర్డు కాదు. అక్కడ సమాజంలో ఉన్న జనాన్ని అందరినీ సమీకరించేవాళ్ళు ఆ రోజుల్లో. అక్కడ కులాలు ఉండేవి కాదు. యుద్ధానికి వెళ్ళాలి, సిపాయి ఉన్నాడు, తుపాకు పుట్టుకునేవాడు ఒకడు ఉంటాడు, అదే బల్లెం పట్టుకునేవాడు ఉంటాడు. అదే తేడా తప్ప అదర్వైజ్ వాళ్ళకి తేడా ఉండేది కదా అక్కడ ఆ రోజుల్లో. యుద్ధం చేయటమే, గెలవటమే. ఇప్పుడు భారతదేశం మీరాబాయి ఉండేది, ఝాన్సీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి వెళ్తుంటే అంతా ఆమెను కాపగలాగా అయ్యారు, ఇతరులు చంపాలా, అంతా ఒకటి సంఘటితం. కానీ ఇప్పుడు మన రాజకీయాలు చూస్తుంటే ఏ కులం పార్టీ ఏంటి, ఏ కులం నాయకుడు ఎవరు అయిపోయింది కదా అని సో అనుకుంటా. అది ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన రాజకీయ నాయకులు అది ఏమవుతుందంటే దానికి కారణాలు అనేక ఉన్నాయి. కొంతమంది అంటారు అర్ధబలం అంటారు, కొంతమంది అంగబలం అంటారు. కానీ నన్ను అడిగితే ఇవి రెండూ కాదు. ఆ చైతన్యం సృష్టించగల శక్తిని బట్టి ఉంటుంది, మనిషిని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఏమి 70 సంవత్సరాలు సృష్టించలేకపోయారు. అక్కడ మంచి లీడర్గా ఉండి, ఇప్పుడు అలెగ్జాండర్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్ హార్స్ మీద గెలిచాడు వాడు. చెంగిస్ ఖాన్ ఆడు హాఫ్ ఆఫ్ ది వరల్డ్ గుర్రం మీదే గెలిచాడు. వాళ్ళు కత్తితో గెలిచారు, కక్షతో గెలిచాడు. అలెగ్జాండర్ అంత కక్ష లేదు కానీ బట్ వాడు కూడా గెలిచాడు హాఫ్ ఆఫ్ ది వరల్డ్. అదేంటంటే అతని యొక్క కెపాసిటీ, ఆర్గనైజేషన్ కెపాసిటీ, ఆ లీడర్షిప్, దానివల్ల గెలిచారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కాదు. దాన్ని సమాజాన్ని రకరకాలుగా చీలికలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆల్రెడీ చీలిపోయింది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి, కాపు తప్ప ఇంకో కమ్యూనిటీ ఎవరైనా రాజకీయాలు చేయడం కనపడుతున్నామా? పవర్లో కనపడుతున్నా? ఎందుకంటారు? సంజీవయ్య గారు చక్కర మనిషి. సంజీవయ్య గారు రోజులు కాదు, నేను సంజీవయ్య గారు చక్కర మనిషి. అంతకుముందు ఒక హరిజన్ ఉండేవాడు, చాలా చక్కర మనిషి. చెప్పుకోవడానికి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మంచిగా పరిపాలించారు. అదేమి రెండు ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి అంతే చెప్పుకోవడానికి. అంటే దానికి సందర్భం ఉంది, వచ్చారు, లేరని అంటారు వీళ్ళే. అయితే దానికి ఒక విశాలమైన భావంతో ఉండండి. ఎందుకు కులాలను ఎవరైతే ఏంటి వాళ్ళ కింద కూర్చోబెట్టేవాళ్ళు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ ఇదివరకు వాళ్ళ కింద కూర్చోబెట్టేవాళ్ళు, వాకిట్లో రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మారింది. ఇప్పుడు అంతా వచ్చి అసెంబ్లీలో కూర్చునే పరిస్థితి లేకుండా కూర్చుంటున్నారు. కూర్చునే పరిస్థితి. చక్కగా అలాంటి పరిస్థితి ఉన్న సందర్భంలో మళ్ళీ కులాలు ఎందుకయ్యా అనే మాట. పాయింట్ వాళ్ళ వర్షన్ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వాళ్ళ పాయింట్ ఏంటంటే రిజర్వ్డ్ చేసిన ఎస్టీ నియోజకవర్గాలు కాకుండా, రిజర్వ్డ్ చేసిన ఎస్సీ నియోజకవర్గాలు కాకుండా జనరల్ సీట్లో ఎస్సీలను గెలిపించే పరిస్థితి, జనరల్ సీట్లో బీసీల సీట్ల కోసం మాకు ఒక్కటి చెప్పు. మీరు ఇన్ని చేసి అటు ఇటు తిప్పి మీరు చిలికినా కూడా మీరు ఎందుకు ఇద్దరు కులాలాడు పెళ్లి చేసుకుంటూ ఉద్యోగం ఇస్తూ ఉన్నారు? ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తూ ఉన్నారు? ప్రమోషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? కులం లేకుండా చేయాలనే. అందుకే కులం ఉండకూడదునే కదా. ఆ థియరీకి ఇది కాంట్రాస్ట్ అవ్వదు కానీ. కరెక్ట్. అవును కదా. కరెక్ట్. ఎందుకు మరి ఏమంటున్నావు? ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, 90% చేస్తాం రిజర్వేషన్. అంటే 90% రిజర్వేషన్ చేసి కంట్రీని నడపగలవా? అట్లా కాదుగా. దున్నేవాడిదే భూమి అని స్లోగన్ ఎటువంటిదో, మేమెంతో మాకంతా. ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉంటే వాళ్ళకంత షేర్, ఎస్సీలు ఎంతమంది ఉంటే అంత షేర్. దేశాన్ని ఎక్స్రే తీయాలి, దేశాన్ని ఎక్స్రే తీసి ఎవరి షేర్ వాళ్ళకి ఇవ్వాలనేది రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాట. ఎక్స్ట్రీమిస్ట్ చెప్పే మాట. ఈజ్ ఎ మిడిల్ ఈస్ట్. కమ్యూనిస్టులు చెప్పే మాట. ఈజ్ నాట్ ఎక్స్ట్రీమిస్ట్, ఈజ్ మిడిల్ ఈస్ట్. ఎక్స్ట్రీమిస్ట్ చెప్పే మాట. సమాజంలో అలజడి వస్తుంది. అంత తొందరగా ఊరుకుంటారా? వీళ్ళు 20% కావచ్చు, 30% కాదు, వీళ్ళు ఊరుకుంటారా? సమాజాన్ని శాంతంగా తీసుకెళ్ళాలి, ఇరుపక్షాలకి మంచి చేయాలి. అంటే ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు.
దాన్ని టైం ఇవ్వండి, నడపండి, పెంచు, ఎవరొద్దన్నారు? నువ్వు 50% 70% చెయ్యి, ఎవరొద్దన్నారు? చేస్తే ఏమవుతుంది? అప్పుడు రాదు అండర్స్టాండ్. నీకు టాలెంట్ ఏది? టాలెంట్ ఏదయ్యా? ఎక్కడ అమెరికాలో లేదు, లండన్లో లేదు, ఇంకా మరి దేశాల్లో ఎక్కడా లేదు, స్పెయిన్లో లేదు. ఎక్కడ తీసుకొస్తావు టాలెంట్? కిందకి పడిపోవటం లేదా మనం? ఇతర దేశాలతో కాంపిటీషన్ ఎక్కడ చేస్తావు? ఒక డౌన్ ట్రేడెడ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంకెక్కడో టాప్ లెవెల్లో చదువుకునే పరిస్థితి లేదు. కింది స్థాయిలో రాజకీయం చేస్తున్నాడు, 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళకి దూరం చేస్తున్నాం కదా మనం. ఇవ్వు, వాళ్ళకి డబ్బు ఇవ్వు. ఎవరు ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వు, గవర్నమెంటే ఇవ్వు. ఎవరొద్దన్నారు? ఇవ్వు, ఇవ్వు. ఇప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళని పెడుతున్నావుగా ఏది కాపలాకి, ఇవ్వు ఆ డబ్బు. ఎందుకు వాళ్ళంతా ఎందుకు తీసేసి ఇవ్వు, డబ్బు ఇవ్వు. అవి అన్ని ప్రయోగాలు చేశారు. దళితుల కోసం, బీసీల కోసం సపరేట్ స్కూల్స్ పెట్టారు, సపరేట్ ఇంకేంటి రకరకాల రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇన్ని చేసినా రావట్లేదు. 70 సంవత్సరాల్లో మనం అప్లిఫ్ట్ చేయలేకపోయాం వాళ్ళని. కాబట్టి కులగణన చేసి ఎవరికి వాళ్ళకి అవ్వలేకపోతున్నారా? మనం చేయలేకపోతున్నాం. అవ్వలేకపోయినా వాళ్ళని పైకి మనం చేయడానికి ఇతర దేశాల్లో చేసిన దానికంటే డబుల్ చేస్తున్నాం. ఇతర దేశాల్లో చదువుతున్నా, ఇతర దేశాల్లో ఈ స్కీమ్సే లేవు. ఇన్ని స్కీమ్స్, సోషల్ మెజర్స్, సోషల్ సెక్యూరిటీ ఉంది. ఇతర దేశాల్లో సెక్యూరిటీ ఉంది. ఇక్కడైనా పెట్టుకో, సెక్యూరిటీ పెట్టుకో, కావాలంటే. ఏది ఎక్కడ దొరుకుతుంది? పెట్టుకో. వైద్యం కోసం, ఇవ్వు, పడుకో. 1000 రూపీస్ ఇవ్వు. కులం ఎందుకు పెడతావు? పడుకో. వాడికి 1000 రూపీస్ ఇవ్వాలా? 1000 కాదు, ₹1,00,000 ఇవ్వు. 1000 ఇవ్వాలన్నా, 2000 ఇవ్వాలన్నా అసలు క్రైటీరియా ఉండాలిగా. అక్కడ కులం అనేటప్పటికి నీకేమవుతుందంటే, ఎన్నాళ్ళ నుంచో పాతూ పోయింది, ఎన్ని వేల సంవత్సరాల నుంచో మనకు తెలియదు. ఈ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, ఆధ్యాత్మిక ఉపన్యాసం చెప్పేవాళ్ళు, శ్రీకృష్ణుడు పోతూ పోతూ ఇవన్నీ పెట్టిపోయాడు అంట. ఏది? చాతుర్వర్ణ వ్యవస్థ పెట్టారు. జనాన్ని ఈ పని నువ్వు చేయి, ఆ పని అని చేయి పెట్టారు. అదే కులాలుగా మారి అని చెప్తారు వీళ్ళు ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు. కానీ మనకి ఎక్కడ కనపట్లేదు, ఎక్కడ కనపట్లేదు. కనుక ఏదో ఎట్లా వచ్చినాయో తెలియదు మనకి. దాన్ని నడుస్తున్న దాన్ని ఎందుకు పాడు చేస్తాం? చక్కగా సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. 35 కోట్ల భోజనానికి పెట్టలేని మనం 135 కోట్లు భోజనం పెడుతున్నాం. ఒక మెట్టు ఎక్కాం కదా. ఈ దేశంలో మొత్తం దేశాన్ని, దేశ భవిష్యత్తుని, దేశ విధానాలని, దేశ ఆహారాన్ని, ఎవ్రీథింగ్ని మారుస్తోంది 10% ఉన్న కులాలు. ఈ 10% ఉన్న కులాలు ఇప్పటికీ దేశాన్ని, అన్ని రాష్ట్రాలని పరిపాలించేస్తున్నాయి. మరి మిగతా వాళ్ళకి స్టేక్ ఎప్పుడు వస్తుంది? దట్వే నన్ను ఆ 10%లో చూడొద్దు మీరు. మిమ్మల్ని చాలా సీనియర్ పొలిటీషియన్గా అన్ని చూసి 10%లో నన్ను చూడొద్దు. నేను ఒక చైతన్యం, నాలో వచ్చిన చైతన్యంతో మాట్లాడుతున్నా కానీ ఆ 10%లో వాడు కాదు. నేను ఇంకా ఎక్కువ ఆడపిల్లలకు సమాన హక్కు ఇవ్వాలని పెట్టిన వాడిని. రామారావు గారు తెచ్చింది కదా. నో, రామారావుకి ఏం తెలుసు? ఆడపిల్లలకు సమాన హక్కు నేను పెట్టింది ప్లేడర్గా. 2 రూపీస్ బియ్యం పెట్టింది నేను. ఆ స్కీమ్స్ అప్పుడు మేనిఫెస్టో మీరు రాశారా? ఓకే, మేనిఫెస్టో నేను రాసింది, అతనికేం తెలుసు? మొత్తం నేను రాసిందే కదా. కనుక మీరు నాలో చైతన్యం లేక కాదు, మీకున్న భావాలు నాకు ఉన్నాయి. కానీ ఒక్కసారి చేసేటప్పుడు తల్లకిందులు ఎక్కడో చోట మొదలు కావాలి కదా సార్. మొదలెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎలా? ఇవ్వు వాళ్ళకి. నువ్వు పేదవాడు అనుకునే కులానికి వాళ్ళకి ఇవ్వు. హరిజనులకు తలా ₹1,00,000 ఇవ్వు. పైకి వస్తాడో చూడు. వాడిని ఏదైనా మంచి స్కూల్లో పెట్టు, ఇంగ్లీష్ స్కూల్లో పెట్టి చదివిస్తూ, తప్పలేదు. ఎవరు వద్దన్నారు? మంచి బట్టలు వాడికి నువ్వు చేయాలనుకుంటే. దానికి కులగణన ఎందుకు? తెలియాలి. కులగణన అనేటప్పటికీ ఇది ఎప్పుడో ఏజెస్ బ్యాక్, ఇది పాతుకుపోయింది, గ్రామాల్లో ఉంది. నువ్వు 10 కార్లు వేసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కులగణన ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? కులగణన అనేది కులభావన పోవడానికి, వాళ్ళు డెవలప్ అవడానికి తప్ప కులాన్ని ఇంకా అది అడగడితే వస్తుంది. గ్రామాల్లో తెలియదు. కులభావం లేకుండా ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్, మనకి ఏ సర్టిఫికేట్ పెట్టినా ఎస్సీనా, ఎస్టీనా, ఏంటి, ఏబిసిడి అడుగుతున్నారు. అందుకే నేను ఏమంటానంటే, ఈ బుక్స్లో రాయటం, కులాల ప్రకారం కేటగరైజ్ చేయటం, ఇవన్నీ తీసేయాలి. చాలా అవసరం. రిజర్వేషన్లు తీసేయాలి అన్నీ. ఆ కులం అనే పేరు కాలమే తీసేయాలి. తీసేస్తే రిజర్వేషన్ ఎట్లా? బీసీ అంటే తెలియదా మనకి? కలెక్టర్ తెలియదా? వీడు బ్యాక్వర్డు, కలెక్టర్, వీడు డబ్బు లేదు, వీడికి చాలా దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నాడని వాడికి తెలియదా? తహసీల్దార్కి తెలియదా? కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదుగా. ఎందుకు అట్లా? నువ్వు ఎందుకు ఒక దళితుడు, క్యాస్టిగేట్ హిమ్, ఒక దళితుడు, కలెక్టర్ అయిన దళితుడు కూడా
నేను కలెక్టర్ అయిన తర్వాత కూడా నేను వివక్షను ఎదుర్కొంటున్నాను మాట్లాడుతున్నాడు ఈ దేశంలో. మీరు ఒక్కటి ఆలోచన చేయరండి. ఇవాళ గేదెని కోసే మాదిగాడు నీకు ఇవాళ ఒక్కసారి నువ్వు అనుకున్న స్కీమ్లోకి ఎలా ఫిట్ ఇన్ అవుతాడు? వాడికి కొంత పాలిష్ చేయాలా, తీసుకురావాలా, ఇవి కొంత డబ్బు ఇవ్వు, పెంచు, స్కూల్లో పంపించు, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టు, కాలేజ్ గ్రామాల్లో అలా తీసుకురావాలి. నేనేమంటున్నా అదే ఫినాన్షియల్ అప్లిఫ్ట్మెంట్ ఒకటి, అది కాకుండా సోషల్ స్టిగ్మా వల్ల ఐఏఎస్ దాకా అయినా సోషల్ స్టిగ్మా సిటీలో ఉన్నాళ్ళు అనుకుంటారు, గ్రామాల్లో లేవు అవి. గ్రామాల్లో లేదు, గ్రామాల్లో ఓకే, గ్రామాల్లో ఎదుగుతున్న సొసైటీలోనే డెవలప్డ్ సొసైటీలోనే ఈ స్టిగ్మా ఎక్కువగా ఉంది అని. ఇక్కడ ఎడ్యుకేటెడ్ సొసైటీలోనే వచ్చింది కానీ కింద సొసైటీలో లేవు, అక్క బావ అనుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అవన్నీ తగ్గి సో మళ్ళీ నా ఉద్దేశం బ్రాడ్ అవుట్లుక్లో ఆయన ఏదో కష్టపడి సంఘటితం చేశాడు, దీన్ని మళ్ళీ చెలవల పలవలు చేయొద్దు. సో కులగణన అనేది దేశాన్ని విడదీస్తుంది, హార్మోనీ దెబ్బతీస్తుంది. ఇప్పుడు మీకు ఒక్కటి చెప్తాను. నిన్న అదేది మన లండన్లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాదు ఏదో స్కూల్, ఆ స్కూల్లో కొంతమంది పిల్లలు పోయి కాశ్మీర్ గురించి మాట్లాడిచ్చారు. తగు పెట్టింది ఇంగ్లీష్ వాళ్ళే, పోతూ వీళ్ళు సరిగా ఉండకూడదు, వీళ్ళు పెట్టాలని. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ అక్కడ ఉపన్యాసాలు ఇచ్చేది ఇంగ్లీష్ వాళ్ళు. పాకిస్తాన్ షెల్టర్ జోన్గా లండన్ కనుక అలా మనం ఇరుక్కుపోతామేమో. దీన్ని జాగ్రత్తగా ఉన్న సొసైటీని